అందరికీ శుభోదయం అండి. ఈ నోము పేరు చిత్రగుప్తుడి నోము. ఇది ఇంట్లోనే నేను చేసుకున్నాను. మొదట చక్కగా ఇంట్లో అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుని దీపారాధన చేసుకుని ఈ చిత్రగుప్తుడి నోము అనేది చేసుకున్నానండి. దీని విధానం అంతా కూడా మీరు ఈ వీడియోలో చూడండి. ఈ చిత్రగుప్తుడి నోము మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున ఈ నోము పట్టాలండి. పట్టి కథాక్షితలు కొన్ని ఎక్కువగానే మనం అక్షితలు తీసుకుని పెట్టుకోవాలన్నమాట. కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటాం కదా, అవి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆ కథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలన్నమాట. ఇలా ఒక సంవత్సరం అయిన తర్వాత మరుసటి సంవత్సరం ఉద్యాపన చేసుకోవాలి. ఈ ఉద్యాపన మనం మధ్యలో కూడా చేసుకోవచ్చు. అంటే నెలలో మధ్యలో కానీ లేకపోతే మన సంవత్సరం వచ్చే దానికంటే ముందరే ఎప్పుడైనా సరే ఉద్యాపన చేసేసుకోవచ్చు. దీనికి ఒక కథ ఉందండి, చిత్రగుప్తుడి నోము కథ. ఒక రాజు భార్య, ఒక మంత్రి భార్య, వీళ్ళిద్దరూ కలిసి అన్ని నోములు సమానంగా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఒకసారి వీళ్ళిద్దరూ కూడా ఈ నోము పట్టారు. కానీ మంత్రి భార్య చేసుకున్నది, రాజు భార్య ఇది చేసుకుందాం అనుకుని కూడా ఆవిడకి మరుపు వచ్చిందనమాట, మర్చిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు కాలం చేశారు. అప్పుడు చిత్రగుప్తుడు వీళ్ళిద్దరిని ఒకళ్ళని నరకానికి పంపించాడు, ఒకళ్ళనేమో స్వర్గానికి పంపించాడు. అప్పుడు ఈ రాజుగారి భార్య చాలా ఆశ్చర్యపోయి, మేమిద్దరం అన్నీ సమానంగానే చేసుకున్నాం కదా, నోములు వ్రతాలు అన్నీను, మరి ఈ పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే, అమ్మా నువ్వు ఆవిడ నోము పట్టి ఉద్యాపన చేసుకుని చక్కగా నోము చేసుకున్నారు, మరి మీరేమో మర్చిపోయారు, అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పిననే చెప్తారు వాళ్ళు. చెప్తే ఆవిడ చాలా బాధపడిపోయి, మరి ఏంటండి ఈ పరిస్థితి నాకు ఎలా పోతుంది అని చెప్పిన అడుగుతుంది అనమాట. అడిగితే, అమ్మా నువ్వు చాలా పుణ్యాత్మరాలివి, చాలా నోములు అవి చేసుకున్నావు, కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాము. నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళి ఈ నోము కంప్లీట్ చేసుకుని వస్తే, పూర్తి చేసుకుని వస్తే నీకు మళ్ళా స్వర్గప్రాప్తి జరుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట. ఈ విధంగా ఆవిడ చేసి చక్కగా ఆ మంత్రి భార్యతో పాటు ఆవిడ కూడా స్వర్గానికి వెళ్ళింది. ఉద్యాపన ఎలా చేసుకోవాలంటే, ఈ కథ చెప్పుకుని ఏడాది పొడుగున అక్షింతలు వేసుకుని ఉద్యాపన చేసుకోవాలి. ఒక కట్లు లేని గంపలు, ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, ఆ వెదురు గంప, అంటే దీన్ని కట్టకుండా ఒకటే ఆ వెదురు వీటితో అల్లుతారన్నమాట. గంపని తాళ్ళబెట్టి కట్టడం కానీ లేకపోతే జాయింట్స్ వేయడం కానీ అలా లేకుండా మొత్తం కట్లు లేని గంపతో ఎడ్లు తొక్కని ఒడ్లు, అంటే ఈ పొలంలో పండిన ఒడ్లు ఏవి తొక్కకూడదన్నమాట. అలాంటి ఒడ్లు 5 కుంచెములు పోసి, 5 కుంచెములు అంటే దాదాపు 33 కేజీస్ వస్తాయటండి, 33-34 కేజీలు ఆ ఒడ్లు అన్నీ వస్తాయి అన్నమాట. అవి ఆ గంపలో పోసి వాటి మధ్యలో ఒక గుమ్మడి పండు, అద్దెడు తవ్వెడు బియ్యముతో 5 కూరలు, పట్టుపంచ పెట్టి దక్షిణ తాంబూలములతో వెండి ఆకు, బంగారు ఘంటము, ఇవి రెండు కూడా మీరు వీడియోలో చూడొచ్చండి. అవన్నీ పెట్టి ఆ గంపలో 5 రకాల కూరగాయలు, చక్కగా ఒక గుమ్మడి పండు, ఒక 3 కేజీల బియ్యం, ఇట్లా అన్నమాట అన్నీ పెట్టి పట్టుపంచ, దక్షిణ తాంబూలం పెట్టి అన్నగారికి కానీ, మన సొంత బ్రదర్స్ ఉంటే బ్రదర్స్ కానీ, పెద్ద అన్నగారు అన్నమాట. తర్వాత లేదంటే గ్రామానికి కరణం ఉంటారు కదండి పెద్దవాళ్ళు, వాళ్ళకి కానీ ఇది వాయనం ఇచ్చుకోవాలన్నమాట. ఈ బంగారు కంఠంతో అన్నగారికి కానీ గ్రామ కరణమునికి కానీ ఇచ్చుకోవాలండి. ఇది ఈ ఉద్యాపనతో ఈ నోము కంప్లీట్ చేసుకున్నట్టు అనమాట. దీంతోపాటు నేను గడప గౌరి అని కూడా ఒక నోము పట్టానండి. అది కూడా అంతే, రోజు మన గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అక్షతలు వేసుకోవాలి. ఇది కూడా మన రథసప్తమి రోజునే పట్టుకోవాలన్నమాట నోము. నేను ఈ చిత్రగుప్తుడి నోము, గడప గౌరి నోము పట్టి ఈ అక్షింతలు 2 వేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఉద్యాపన మా అన్నయ్య వదినకి
ఉద్యాపన చేసుకున్నా. మా పెద్దన్నయ్య ఇలా ఈ మొత్తం ఈ గంపలు అన్నీ పెట్టి చక్కగా వాయనం ఇచ్చుకోవాలండి. అట్లాగే మా వదిన గారికి కూడా ఈ గడప గౌరి నోము ఉద్యాపన చేసుకున్నా. వాళ్ళిద్దరూ వచ్చారు, ఇద్దరికీ చేసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా ఇగో ఈ గంప చూస్తున్నారుగా, చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఈ 34 కేజీల వడ్లు దానిలో పోసి ఈ పట్టుపంచ, దక్షిణ తాంబూలం, తర్వాత 5 రకాల కూరలు, బియ్యం, ఈ విధంగా అన్నీ పెట్టి అలా చక్కగా చేతిలో వాయనం ఇచ్చుకోవాలండి. ఇచ్చి నా వాయనం తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే నేనే చిత్రగుప్తుడిని అని చెప్తారనమాట. ఇక్కడ మా వదిన గారికి గడప గౌరి వాయనం ఇచ్చుకున్నానండి, ఉద్యాపన. ఇది కూడా అంతే, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి చీర, రవిక, సుమంగళి ఇవన్నీ ఉంటాయి కదా, పసుపు, కుంకుమ, నల్లపూసలు, మెట్టెలు, ఇలా అన్నీ ఆ వాయనం అంతా దానిలో పెట్టి నా వాయనం తీసుకున్న వనిత ఎవరు అని అడిగితే నేనే గడప గౌరీ దేవిని అని వాళ్ళు చెప్తారు. కోరితిని వరం అంటే ఇస్తిని వరం, కోరితిని వరం ఇస్తిని వరం, ఇలా చెప్తారనమాట. చెప్పి చక్కగా భోజనం పెట్టాలండి. చిత్రగుప్తుడు దీనికేమో అన్నయ్యకి ఔపోసన వేసుకోవడంతో వాళ్ళు చక్కగా భోజనం చేస్తారు. అలాగే వదినకు కూడా భోజనం, సుమంగళికి కూడా భోజనం పెట్టి ఈ నోము ఉద్యాపన అప్పుడు కంప్లీట్ అయినట్టు అనమాట. ఇదిగో ఇక్కడ భోజనం పెట్టి ఔపోసన వేస్తున్నాను. దాంతో వ్రతం సువ్రతమస్తు అని చెప్పి నోము కంప్లీట్ అయినట్టు. తర్వాత నేను కైలాస గౌరీ నోము అనేది కూడా చేసుకున్నాను. కాకపోతే నా ఫోన్లో అన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నవన్నీ ఫోన్ డెడ్ అయిపోయిందండి. ఒకే ఒక 2 వీడియోస్ మాత్రం మిగిలినవి. మా అమ్మగారికి ఇచ్చింది వాయనం శివాలయంలో చక్కగా ఇలా ఇచ్చుకున్నానమాట. మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ 2 వీడియోస్ మాత్రం నాకు ఒక ఉదాహరణగా అట్లా మిగిలిపోయినాయి. మిగతావన్నీ ఆ ఫోన్లో పోయినాయి అన్నమాట. అందువల్ల ఈ 2 పెడుతున్నానండి. చక్కగా శివాలయంలో ముందర రోజే అమ్మవారికి చీర అది ఇవ్వాలి, మనం కట్టుకోవడానికి కట్టుతారు వాళ్ళు అమ్మవారికి. కట్టిన తర్వాత మర్నాడు మనం ఒక 40 కేజీల పసుపు, 40 కేజీల కుంకుమ, ఇట్లా దానికి ఒక లెక్క ఉంటుందండి. ఆ బస్తాల్లో మనం పసుపు కుంకుమ తీసుకెళ్ళి ఈ సామానంతా తీసుకెళ్ళి శివాలయంలో చక్కగా చాలామంది ముత్తైదువులు వచ్చారు. ఇలా దోసిళ్లతో పసుపు కుంకుమ వాయనం ఇస్తామన్నమాట. ఇది కైలాస గౌరీ నోము. దీనికి కూడా ఒక కథ ఉన్నది. ఇది మీరు డిస్క్రిప్షన్లో చూడండి కథ. ఇలా ఈ విధంగా చేసుకోవడం జరిగిందండి. చాలా ఇవన్నీ ఏంటంటే చాలా మంచి విషయాలు, చక్కగా నోములు చేసుకుంటూ ఇవంతా ఒక మోటివేషన్కి చాలా భక్తిగా అన్నీ చేసుకుంటూ ఉంటే కూడా భలే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి మా రథసప్తమి వచ్చింది అంటే ఒక కొత్త నోము పట్టుకోవడం, చేస్తూ ఉండడం, సంవత్సరం యాక్టివిటీ అనమాట అది. ఈ గడప గౌరి ఉద్యాపన ఇప్పుడు చేసి చూశారు కదండి మీరు. ఏమిస్తామంటే ఒక ఏడాది ఈ నోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకుని ఒక పళ్ళెంలో 13 జతల గాజులను, అంటే ఒక 26 గాజులు అనమాట, మట్టి గాజులు, పసుపు, కుంకుమ, చీర, రవికల గుడ్డ, మంగళసూత్రాలను, మట్టెలను పెట్టి ఒక పుణ్యస్త్రీకి వాయనం ఇవ్వాలన్నమాట. అట్లాగే మా వదిన గారికి నేను ఇచ్చుకున్నాను అనమాట. అలాగే కైలాస గౌరికి కూడా కథ చిన్న కథేనండి. దీనికి ఈ ఒక పార్వతీ అమ్మవారి దేవాలయంలో ఈ పసుపు కుంకుమ చక్కగా ముత్తైదువులందరికీ మనం పంచుకోవాలన్నమాట. అమ్మవారికి ఏమో ముందరి రోజే మనం చీర కట్టడానికి ఇవ్వాలి, చక్కగా ఆవిడకి ఇస్తాము. మొదటి వాయనం అమ్మవారికి ఇచ్చి ఇంకా ముత్తైదువులందరికీ వాయనం ఇచ్చుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.